ఇశ్రాయేలు మీద అధిపతివై ఉండినట్లు గొర్రెల వెంబడి ఎక్కడ తిరుగుతున్నాడంట దావీదు? గొర్రెలు వెంబడి. అంటే ఉదయకాలమే లెగంగానే గొర్రెలు తొరుకుంటూ తిర్ 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 అనుకుంటా, అవునా కదా? గొర్రెలు ఎట్ట తోలుతారు? గొర్రెలనే మేకల్ని తిర్ చిచి అంటా ఉంటారు, అవునా కదా? ఉదయకాలమే లెగంగానే దావీదు గొర్రెలు వెంబడి తిరిగేవాడు అనమాట. ఉదయకాలమే సూర్యోదయం అవ్వకముందే గొర్రెల్ని అరణ్యంలోకి, అడవిలోకి మేత మేయటానికి తీసుకెళ్లేవాడు, తోలుకెళ్ళేవాడు. తన హృదయాన్ని చూశాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యకాల సమయంలో దేవుడు మీ హృదయాన్ని కూడా చూడబోతున్నాడు. నీ పరిస్థితి ఏదైనా, నీ స్థితి ఏదైనా సరే, గొర్రెల వెంబడ వెళ్తున్న దావీదుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే, దావీదు ఒంటరిగా గొర్రెల మధ్య తిరుగుతున్నాడు. గొర్రెల మధ్య తిరుగుతూ సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించడం